ప్రేమల్లోనూ నాటు ప్రేమలు, ఘాటు ప్రేమలు ఉంటాయి. నాటు ప్రేమ తాత్కాలికమైతే ఘాటు ప్రేమ మాత్రం సదా గుర్తుండిపోతుందని చెప్పవచ్చు. ఈ ప్రేమ ఉపోద్ఘాతం ఎందుకంటారా? హాలీవుడ్ జోడీ జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ ఈ మధ్య విడిపారు. కానీ ఒకరినొకరు వీడలేని పరిస్థితిలో వారున్నారని సన్నిహితులు చెబుతున్నారు. నటి, గాయని జెన్నిఫర్కో బెన్తో పెళ్లి కాకముందే ముచ్చటగా 3 పెళ్లిళ్లు జరిగాయి. వాటిలో తనలాగే నటనలోనూ గానంతోనూ రాణించిన మార్క్ యాంటోనీతోని జెన్నీ అమ్మడు 10 ఏళ్లు కాపురం చేసింది. అంతకుముందు ఇద్దరితో ఏడాది కంటే ఎక్కువగా సంసారం సాగించలేకపోయింది. అయితే ఇక్కడో మరో ట్విస్ట్ కూడా ఉంది. మార్క్తో కాపురం చేస్తున్న సమయంలోనే బెన్ అఫ్లెక్తో సరసాలు సాగించింది జెన్నీ. అప్పట్లో బెన్, జెన్నీ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు హాలీవుడ్లోనే కాదు, వారిద్దరి అభిమానుల్లోనూ వేడి పుట్టించాయి. వారు సరసాల సాగరంలో మునకలేస్తున్న సమయంలోనే పొరపచ్చాలు వచ్చి విడిపోయారు. మళ్లీ కలుసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్నది మాత్రం 2022లోనే. అయితే 2 ఏళ్లు పట్టుమని కాపురం చేశారో లేదో జెన్నీ, బెన్ మధ్య పొరపచ్చాలు తలెత్తాయి. దాంతో 2024 ఆగస్టు 20న విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది జెన్నిఫర్. ఈ ఏడాది జనవరి 6న జెన్నీ, బెన్కు విడాకులు మంజూరయ్యాయి. దాంతో పేరులో మార్పులు, షేర్లలో జంపులు అన్నీ జరిగాయి. ఒకప్పుడు బెన్తో కలిసి జీవించిన బెవర్లీ హిల్స్ మ్యాన్షన్లోనే ప్రస్తుతం జెన్నిఫర్ ఉంటోంది. ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు అక్కడే ఆమెను కలుసుకుంటూ ఉంటారు. తాము విడిపోయినా అఫ్లెక్ను తాను ప్రేమిస్తూనే ఉన్నానని చెబుతోంది జెన్నిఫర్. ఇంతకు వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటంటే బెన్ తన మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్తోనూ క్లోజ్గా ఉండటమేనట. అంటే అయ్యగారి పని జెన్నీ నడుమ బెన్గా మారిందన్నమాట. బెన్ అఫ్లెక్ మొదటి మాజీ భార్య జెన్నిఫర్ గార్నర్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఒకప్పుడు తనతో సహజీవనం సాగించిన బిజినెస్ మ్యాన్ జాన్ సి. మిల్లర్తోనే చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో బెన్కు ఏమైనా అవుతుందేమోనని లోపెజ్ భయపడుతోంది. నిజానికి బెన్తో విడాకులు తీసుకున్న తర్వాత మియామీలో కానీ న్యూయార్క్లో కానీ జీవించాలని అనుకుంది లోపెజ్. తాను బెన్కు చేరువుగా ఉంటేనే అతని క్షేమ సమాచారాలు తెలుస్తుంటాయని ఆశిస్తోంది. దీంతో త్వరలోనే లాస్ ఏంజల్స్ కు మకం మార్చే ప్రయత్నంలోనూ ఉందట లోపెజ్. మళ్లీ జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్స్ మధ్య ప్రేమ చిగురించినా ఆశ్చర్యపోనక్కర్లేదని హాలీవుడ్లో టాక్ నడుస్తోంది.